కూడా ఉంది. అలాగా మన్నించాను సేర్లు నో పంచా ఎస్ Sari for men. Yeah. Very nice, Sari. Fantastic. Bye. Bye. రేయ్ మోటార్లు పోతాం రేయ్. అరే Hey, what man? What? Nothing. ఎందుకు గొడవ? We are all friends. All the best. All the best. Thank you very much. రేయ్ ఆటో ఎక్కెళ్తాం రా. మీరు ఆటోనా? అవునురా ఆటో ఎక్కెళ్తాం. సరే ఆటో దా. ఆటో దమ్మా దా. రాదు వెయిటింగ్. అక్కడ ఉంది చూడు, అడిగితే రాడు, అడగకుండా ఎక్కేద్దాం. అరే ఏడెక్కుతున్నావు? దిగోయా. ఎందుకు దిగమని చెప్పినా? ఎందుకురా? మర్యాద కానీ బండి వస్తుందని అడిగినావు. అరే అగో అరే ఏంది జబర్దస్తి? బండి నాది, అడిగెక్కాలే. ఘట్నా సారు బండి వస్తా అది ఏడకి పోవాలే? మోహన్జా మార్కెట్. మీ మొక్కలు మూటా చూస్తుంటే ఎరికైంది. పొద్దుగాల నుంచి ఎయిర్పోర్ట్ కడుక్కున్నది మార్కెట్ పోనీకినా ఏంది? అగో గా బస్ పోతుంది, ఎక్కువ ఊరుకుండ్రి. పొద్దుగాలే సాగుకి రాని బళ్ళు ఊరికే నిలబడి ఉంటాను, ఇల్లేదు లేపేస్తాను. జాగ్రత్త, మూట లోపల పెట్టేటి. నేనేమన్నా కూలిగండా? పెద్దయ్యా లేపేస్తా. లగేజ్ కి పైసలు ఎట్వేసి ఇయ్యాలి. ఏ చేస్తాను గందు కొట్టి చెప్పాలనా? ఏంది అది ఇంత బరువు ఉన్నది? జొన్నలో గిన్నెలో పట్టుకోండి. పోనే. This is latest model and fancy color, sir. Excuse me. నాకు బాగా ఆకలిగా ఉంటే 2 అరటిపళ్ళ రేట్ అంతా అన్నాడు. అందుకు అతను 6 రూపాయలు అన్నాడు. నేను చాలా మర్యాదగా ఇది 2 అరటిపళ్ళ రేటా లేకపోతే గెల రేటా అని అడిగానంతే. ఇది అరటిపళ్ళు చూసి మొహం అంటారా? బండి లేపుతావు. ఓవైపు భారతదేశం అనుభవం తయారు చేసే స్థాయికి ఎదిగిపోతుంటే వీళ్ళు ఇంకా అట్టుపడి కోసం కొట్టుకుంటున్నారు సార్. అదే మన స్పెషల్. వెల్ సెడ్. తప్పు లేదంటే అతని దగ్గర మామూలు గివ్వులు ఏమైనా తీసుకున్నావా? ఇవ్వలేదా? అయితే నడు పోలీస్ స్టేషన్ కి లంచం అడిగా లోపల పెట్టిస్తాను. మంచిగుంది పోలీస్ స్టేషన్ కా. అరే జరుగుయా, పొద్దుగాల నుంచి గీదొకటే గిరాక్, అడిమిట్ల గీదొకటి. సార్ కస్టమర్స్ వచ్చారు. వీళ్ళు లోన్ కవర్ రానిచ్చారు. వాచ్మెన్ ఏం చేస్తారు? ఎర్రబండి మన చిన్నమ్మాయికి బాగా నచ్చుతుంది కదా. బయట పంపించు. చేతులేండి. చేయి పెట్టకూడదా? అయితే కాలు ఎడదాం. ఏం కావాలి మీకు? ఈ బండి చూడటానికి చాలా బాగుంది. రేట్ అంత ఏంటి? చూడటానికి రేట్ లేదు కానీ చూసి వెళ్ళండి. త్వరగా పంపించే వెళ్ళండి. ఓకే సార్. ఈ బండి ఇక్కడ పెట్టింది అమ్మడం కోసమే కదా. అవును. మరి రేట్ అడుగుతాను చెప్పు. రేటా? రేటు తమ్ముడు కూడా పల్లెటూరేనా? అవును. మీకెలా తెలుసు? మోహన్ చూస్తేనే తెలుస్తుంది. చెయ్యి లైవ్ చెయ్యేందుకు? వెళ్ళేవాడు పక్క పల్లెటూరు బయటలో ఉన్నావే. ఇదైనా గేదె వ్యాపారం అనుకున్నారా? రేటు లేదు గిట్టు లేదు అలానే. చిన్నయ్య అర్థమైంది. రేటు చెప్పుండ్రి సాబ్, లేకుంటే గాడిని ఉల్టా చేస్తాడు. ఉల్టా చేస్తాడా? 8 lakhs. 8 లక్షలు. 8 లక్షలే. కొనే మొక్కలు వెళ్ళండి. చిన్నయ్య మనం అంటే ఏంటో ఇతను కొంచెం చూపించు. ఆటోలో మూడెత్తుకురా. మూడ విప్పి కింద పోయి. నేను పోయా, నువ్వే పోసుకో. అరే ఎక్కువస్తాలే పోయి. పొద్దుగాల సంది గిట్ట కొడుతున్నావు. ఇవాళ ఈలతోనే ఇరుక్కున్నా. అందులో 10 ఉన్నాయి. 8 తీసుకుని మిగతాయి గోన్లేసి కట్టించాయి. అలాగే సార్. ముందా ఓపెన్ ఆస్ట్రా బయటెట్టు, ఆ తర్వాత క్యాష్ మెచ్ చెయ్యట్టు. సార్ ఓపెన్ ఆస్ట్రే కాదు సార్, ఓపల్ ఆస్ట్రా. కానీ ఈ మొత్తం జొన్నలు అన్నారు. జొన్నలు అమ్మిన డబ్బులని అర్థం రా. జొన్నలు అమ్మిన పైసలే గింతైతే మరి మొక్కజొన్న పైసలు? అరే ఆ విడి నిండా ఉన్నాయి. మీ అసంటోళ్ళు తాకితేనే మాకు భాగ్యం సాబ్. ఒక్కటిచ్చుకోండి సాబ్. ఉత్తున్నా కొట్టను.
సాబ్ సాబ్ మాట్లాడితే పంచర్ అవుతారండి ఊళ్ళందరూ. ఒక్కటిచ్చుకోండి సాబ్. నేను కొట్టను. తప్పదు సాబ్, ఒక్కటిచ్చుకోండి సాబ్. తప్పదా? తప్పదు సాబ్. మళ్ళీ ఇంకో కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికనే బయట ఉన్నాయి. నేల మీదగా ఉన్నాయి, నేను ఎత్తి మీద ఉన్నాయి. ఏంటయ్యా ఇది? మళ్ళీ కొత్త కారా? ఇప్పటికే 7-8 కార్లు ఊరికినే పడి ఉన్నాయి. ఉండని, నేల మీద కదా ఉన్నాయి, నీ నెత్తి మీద ఉన్నాయి. ఈ నెల జీతం ఉండదు మీకు. అయ్య బాబోయ్. ఇది కరెక్ట్. ఇదిగో గోవిందయ్య, అయ్యా. అమ్మాయి అమెరికాలో చదువుకుని వస్తాంది కదా, అవునయ్యా. తనకి ఏ కారు నచ్చుతుందో ఎవరికి తెలుసు. ఆ. ఇదేదో కొత్త కారు వచ్చిందంట, అందుకే ఒకటి కొనేశాను. ఆహా. వచ్చే వారం ఇంకో కంపెనీది వస్తుంది. అలాగా? అవునండి, దాని పేరు హోండా అండి. గోవిందయ్య, అయ్యా. అదేదో ఉండానో బొండానో ఒకటి బుక్ చేయి. అలాగండి. మరి ఈ కార్ ఎక్కడ పెట్టాలండి? నేను ఎత్తి మీద పెట్టుకో. ఇదిగో లెక్కలో కారు కొన్న బిల్లు మిగతా డబ్బు ఇందులో ఉంది, లెక్క రాసుకో. చిన్నయ్య పెళ్లి బాగా జరిగిందా? అది కూడా లెక్కలో రాసుకోవాలా? అడుగుతారా మీరు? రే బస్సులు పట్టుకుంటారా, బండి రంగు మార్చేస్తాడు. అవునయ్యా, ఎర్రబండి నల్లబండి అయిపోద్ది. ఏంట్రా బసవా చూస్తున్నావు? ఈ కారుకి 8 చక్రాలు కరెక్ట్ గా ఉన్నాయా లేవని చూస్తున్నాను. ఈ కారుకి 8 చక్రాలా? అలా వంగి చూడక్కర్లేదు, నిలబడి చూసినా కనపడతాయి. ఏంట్రా బాగుతున్నావు? బాగటం కాదు, నీకు లెక్కలు బాగా వచ్చు కదా. ఏదో పర్లేదులే. అయితే రాసుకో. ఈ పక్క 2 చక్రాలు ఉన్నాయా? అవును. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 2 2 4 అలా చెప్తావు. బా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? ఉన్నాయి. 4 2 నీ ప్రకారం 6. బాగానే చెప్పావు. దా. ఈ పక్క కూడా 2 చక్రాలు ఉన్నాయా? అవును. 6 2 8. సరిపోయిందా? ఇంకా ఉన్నాయిరా. రేయ్, అందుకేరా నువ్వు నీ జీవితంలో తెలియగలవాడిని నిరూపించుకోలేవు. అయ్యగారిని ఉద్యోగం పర్మనెంట్ చెయ్యరు. నీ జీవితాంతం నువ్వు టెంపరవరీయే. నీకు బోనస్ ఉండదు. ఇదిగో అన్నవరం, మీ అందరికంటే కూడా నేనే తెలివైన వాడిని అనిపించుకొని ఎక్కువ జీతం ఎక్కువ బోనస్ నేనే కనుక తీసుకోకపోతే నా పేరు బస్వయ్య కాదు. వస్తున్నానండి. చెయ్యాల్సిన ధర్మాన్ని చూడ, జరిగిపోయిన పాపాన్ని నేను చూస్తావు. పాపం అమ్మాయి చాలాసేపు నుంచి ఉంచుంది చీర. ఏమండి? ఏంటి కోరి? నేను మా నాన్నగారి చేత్తో ఓ చీర తీసుకున్నా. వదినా, అడగటానికి నీకు అవమానం కాలేదా? నువ్వు నోరు మూయరా. చూడండి, చూడు గౌరి, నేను ఎప్పుడైనా మీ నాన్నగారి విషయంలో కాదన్నానా? ఆయనే మన మీద కత్తి కట్టాడు. సరే, నీ ఆశ లేదే. ఏనాడు దక్కని మర్యాద ఈనాడైనా దక్కుతుందేమో. వెళ్ళి చూడు. వాణి, నాన్న అమ్మకు తోడేళ్ళు. అలాగే. అదేటమ్మా, మాతో పాటు తమరు కూడా లైన్లో వస్తున్నారు. నేను ఆయన కూతురుగా రాలేదు, ఊళ్ళో మనిషిగా వచ్చాను. అది కాదమ్మా. పర్వాలేదమ్మా, పద.
చెన్నయ్య, నేను ఇంటికి వెళ్తున్నాను, మిగతా వాళ్ళకి నువ్వు ఇచ్చేయి. చాలా చాలా వదినా, ఊరందరి ముందు అవమానించింది చాలా. మనం ఎందులో తక్కువ? ఆస్తిలో తక్కువ, అంతస్తులో తక్కువ, లేకపోతే గౌరవంలో తక్కువ? వాడి ముందు నువ్వు చేతులు చాపి నుంచున్నావు. వాడెవరో నీకు మర్యాద ఇచ్చాడా? వాడిని వాడు వీడు అంటున్నావు, చంపేస్తా. చూడు గౌరీ, మీ నాన్నను పట్టుకొని వీడు ఎంత వెతకారంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజు మనకి ఏ లోటు లేదు నిజమే, కానీ ఇదంతా ఎక్కడిది? వీళ్ళ నానిచ్చిందిరా. ఆయనంత పౌరుషంగా మాట్లాడాడంటే ఆయన నా బావ మాత్రమే కాదురా, నా అక్క మొగుడు. ఈయనకు కూడా అక్క మొగుడే. మనింటి అల్లుడురా. ఆయనేదో తెలివి కూడా చేశాడంటే నువ్వేట బుద్ధి లేకుండా మాట్లాడుతున్నావు. అది సరేనండి, చిన్న కూతురు చదివించినట్టు విదేశాల్లో చదువులు, రకరకాల కార్లు అడిగారా? ఏదో ఆయన చేతి మీదుగా ఒక చిన్న చీర అడిగారు, దానికి కూడా ఆవిడ నోచుకోలేదు. కొట్టు. ఎలా కొట్టావో చూడరా. ఎలా కొట్టడం ఏంటంటే, మీరు చేసిన వావరాక్షణకి పాపం తమ్ముడు చెప్పబెట్టండి 3 సార్లు ఎలా పడ్డాయో. నన్ను క్షమించరా, నా కోపం నీ మీద కాదు, వాడి మీద. వాడా? అదే వాళ్ళ మామగారు అక్క మొగుడు కూడా. ఇంకా లెక్క పెట్టి వరసాన్ని చెప్పు, అప్పుడు కూడా మా అన్నకి రోషం రాదు. వస్తుందిరా, వస్తుంది. నేను రోజులు లెక్క పెడుతూనే ఉన్నాను. అన్నిటికీ ఓ మంచి రోజు వస్తుంది. మనకెప్పుడు మంచి రోజులేనండి అయ్యా. కింద సంవత్సరం చూడండి, వేరుశనగ పంట మీద మనకు వచ్చినటువంటి లాభం 4,75,000 రూపాయల 36 పైసలండి. ఏ గోవిందయ్య, అసలు నేనేం అడుగుతున్నాను, నువ్వేం చెప్తున్నావు? చక్కెర గురించి అడుగుతుంటే వేరుశనగ లెక్క చెప్తావేంటి? ఉందండి అయ్యా, ఆ లెక్క కూడా ఉంది. షుగర్ ఫ్యాక్టరీ మనకు బాకీ ఉన్నది 2,300,000 రూపాయలండి. ఇకపోతే ఆగేదే చప్పిడి గంజి, పైగా చక్కెర గురించి గుర్తు చేసి బాధపడతావేంటి? అవ్వా, నేనెక్కడ గుర్తు చేశానండి, తమరే కదా షుగర్ లెక్కలు చెప్పమన్నారు. ఇప్పుడు వెళ్ళమని చెప్తున్నాను, వెళ్ళు. పుస్తకాలు ఇక్కడే ఉంచమంటారు, తీసుకెళ్ళమంటారా? తీసుకెళ్తావో మోసుకెళ్తావో వెళ్ళమని చెప్తుంటే. ఈ మధ్యన అయ్యారి కొంచెం బీపీ కూడా పెరిగినట్టుంది. ఏంట్రా చిన్నయ్య? ఏంటి గంజి తాగకుండా తప్పించుకుందాం అనుకుంటున్నారా? ఎలా తాగమంటావురా? ఉప్పు లేదు, చక్కెర లేదు. చక్కెర? మన బాడీలో ఉన్నదే చక్కెర ఫ్యాక్టరీ కదా. ఇప్పటికే 3 గ్లాసులు తాగాను రా. ఇంకొక గ్లాస్ తాగారనుకోండి, ముందు గంజండి, తర్వాత లడ్డండి. తాగితే ఇస్తావా? లడ్డు 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 ఇస్తా ఇస్తా. ఇవ్వు 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 ఇవ్వు. రే ఏంట్రా ఇది? లడ్డు బూందుతో చేసిందండి. కంటిగా కనపట్టలేదు. కనపట్లేదా? ఈ బూతలు చూడండి, పెద్దదిగా ఉందిరా. ఈ వేళ కోట అదే తినండి. వాళ్ళు వదిలేరు. డొక్కచించా మీకు ఎన్నిసార్లు చెప్పాను ఆ ముసదానికి డబ్బులు ఇవ్వద్దని. ఇప్పుడు ఆ డబ్బులు అది ఏం చేస్తో తెలుసా? వదలండి, అసలు మీ మూలంగానే వీళ్ళంతా సోంబేలో తయారవుతున్నారు. నెలలో 10 రోజులైనా దాన్ని సంతోషంగా ఉండనీరా. మిగతా రోజులు ఎలాగో ఏడుస్తూనే ఉంటుంది. అది దాని కర్మ, అలాంటి కొడుకును కన్నందుకు. దానికోసం మీరు కట్ల డబ్బులు ఇస్తారా? మీరు చేసే పని నాకేం నచ్చలేదు. నా లక్ష్మికి నచ్చుతుందిరా. అమ్మగారి పేరు చెప్పి నా నోరు మూయించండి. అయ్యో పోయింది, మీరు వెళ్ళండి. రండి. ఈ ఏరియాలో ఒక్క కాగి కూడా ఉండాలని వీలేదు. మొత్తం అన్ని కాల్చండి. ఇదిగో చిన్న చిన్న కాకులను దంపమన్నా బాగానే ఉంది. ఏ రంగు కాకులను చెప్పకుండా వెళ్ళిపోతున్నావు ఏంటి? కాకుల్లో రంగులా? నువ్వు ఈ జన్మకి పర్మనెంట్ కావు.
కాకుల రంగులో ఉన్నాడని నన్ను కూడా కలిపేశారు రోయ్. ఏంటి పెద్దబ్బాయి ఇంతమంది బట్టలు పెట్టుకొని ఉన్న ఒక్కరాజుని ఓడించలేకపోతున్నావు? రే రాజు ఒక్కడే అయితే ఎప్పుడో వేసేసేవనరా. పక్కనే కాపలాకి మంత్రి ఇచ్చాడుగా. అంటే చిన్నయ్య ఉన్నంతకాలం పెద్దయ్య ఏం చేయలేరన్నమాట. అంటే చిన్నకాయ ఉన్నంతకాలం పెద్దకాయ ఏం చేయలేరన్నమాట. ఏమండి ఏంటి గౌరీ? స్కూల్ కి వెళ్ళాలండి, కార్లో వదిలేసి రమ్మంటారా? ఎందుకు? స్కూల్ పక్క వీధిలోనేగా, నువ్వు నడిచెళ్ళమ్మా. అలాగే నాన్న. ఏరా మనం ఏమన్నా జమీందార్లమా? ఎందుకులేండి, పూర్వం ఎప్పుడో పిచ్చమెత్తుకున్న సంగతి ఇప్పుడు గుర్తు చేసుకుంటారు ఎందుకు? అమ్మా ఏంటంటే ఊరుకోరుకనే కొడతారు, తయారుగా దొరికాను కదా అని. తిప్ప పగిలిపోయింది. నువ్వు ఆడుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే మీరే నెగలేకపోయారు, నేనేమన్నా పగలు తిస్తానంటే ఏంటో. అదే అదే రేయ్, నేను వస్తానుగా. ఏంటి అవసరం? అక్కకేటి అవసరం నాకేటి తెలుసండి. సరే సరే సరే, ఇదిగో తీసుకెళ్ళు. రేయ్, సాయంత్రం వస్తాను చెప్పు. అలాగే. ఏంట్రా అది? ఏం లేదండి, ఊరికే నమస్కారం చేసి వెళ్దామని వచ్చాను. నువ్వు తప్ప ఇంకెవరు ఇలా నమస్కారం పెట్టరా? ఏంటి ఏమైనా చూసావా? ఏమీ చూడలేదనుకోండి. మరి ఇందాక మీరు ఆట ఆడినప్పుడు కాలు దొక్కారు కదండి, ఒకటే నొప్పి నొప్పి పుడుతుందేమో అనుకున్నాను కానీ అసలు నొప్పి ఇప్పుడు ఉండదు. ఏమండే మీ తమ్ముడు గారు ఫటామని కొట్టేసరికి తల గిరగిర తిరుగుద్దేమో అనుకున్నాను, తిరగలేదండి. మన తోటలో కొబ్బరి చెట్టు తొలిపోత పూసింది, సంబరానికి ఏర్పాటు చేయి. మిమ్మల్ని చూడాలని వచ్చారండి. నన్నెవరూ చూడాల్సిన అవసరం లేదు. చెన్నయ్య బయటకు వెళ్ళాలి, బండిది. అయ్యా ఒక్క నిమిషం, అలాగని చెప్పమన్నారు. ఏమిటని అడుగుతున్నారు? ఆ చూపుకి అదేనండి అర్థం. మీ మనవరాలు పెద్ద మనిషి అయింది నాన్న. మన తోటలో కొబ్బరి చెట్టు పొత్తుకొస్తేనే సంతోషించారు. తమ కుటుంబంలో మొదటి వారసురాలు వయసుకొచ్చింది. ఆ విషయం చెప్పేద్దామని వచ్చారు. ఇది నా సొంత తోట, సంతోషపడ్డాను. అది నా సొంతం కాదు, దాని కన్నోడు సంతోషపడితే చాలు. మీరొచ్చి దీవిస్తే చాలు, నేను సంతోషపడతాను. ఎవరిని రమ్మంటావు? నన్న? అది ఆ ఇంటికి, అంతకన్నా చచ్చిపోమని చెప్పు. నాన్న, అంత పెద్ద తప్పు మేమేం చేసాం నాన్న? ఎప్పుడో చిన్న వయసులో నోరు జారి మాట్లాడినందుకు జీవితాంతం వెలివేస్తారా? జరిగింది మీరు మర్చిపోయి. ఎలా మర్చిపోమంటావు ఆ నీచమైన మాటల్ని? నా గుండెలు మండిపోతున్నాయి. అవేమన్నా మామూలు మంటలా, నీళ్లు పోస్తే ఆరిపోవటానికి? నేను ఈ మట్టిలో కలిసిపోయినా కూడా ఆ మంటలు చల్లారవు. ఎప్పుడో నా ఆస్తిలో సగం వాటా నీకు ఇచ్చేశాను. దాంతో నీ కూతురుకు చేసుకోవాల్సిన ముచ్చట్లు చేసుకుని సంతోషపడు. నేనేం చేసినా మీ ఆశీర్వాదం లేకుండా దాని ముచ్చట ఎలా తీరుతుంది నాన్న? దానికి అక్కడికి వచ్చి ఆశీర్వదించాల్సిన అవసరం లేదు. ఎక్కడుంది? నీ కూతురు బాగానే ఉంటుంది. నా కూతురు మొట్టమొదట కట్టే చీర నా పుట్టింటిదై ఉండాలి. ఆడపిల్ల అంటూ తీరకుండా గడప దాటకూడదంటారు. అది కూడా లెక్క చేయకుండా దాన్ని ఇక్కడికి తీసుకొస్తాను. మీ చేతులతో ఆశీర్వదించండి నాన్న. ఆహా, ఎలాగైనా కలిసిపోవచ్చని నీ మొగుడు చెప్పి పంపించాడా? అది ఈ జన్మలో జరగదు. కాదు, ఇలా చూడు, ఇది నేను పుట్టిన ఊరని, మీ అమ్మతో కాపురం చేసిన ఊరని ఈ ఊళ్ళో బతుకుతున్నాను. ఏదో వంక పెట్టుకుని ఇలా వచ్చి చీటీ మాటికి నా ప్రాణం తీస్తే నేను ఈ ఊరే వదిలి వెళ్ళిపోతాను. వద్దు నాన్న, కనీసం దూరం నుంచైనా మిమ్మల్ని చూసుకుంటున్నాను. ఆ సంతోషం కూడా నాకు లేకుండా చెయ్యొద్దు. ఇదిగో పెద్దయ్య, అలా వెళ్ళిపోతారేంటి? సంబరం అది చేయించమంటారా? అదే కొబ్బరి చెట్టు సంబరం చేయించమని మీరేగా చెప్పారు. ఊళ్ళో ఎవరేమనుకున్నా సరే మన మనసు తృప్తి ఇచ్చేది ఏదైనా తప్పకుండా చేసేయాలి కదా. కొబ్బరి చెట్టు గురించి చెప్తున్నారు. మన ఆచారం చెడిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదండి? మాట్లాడు. కొబ్బరి చెట్లు పోతకొచ్చినాయి అన్నారు కదండి, దాని మీ చేత ప్రేమగా కాసి నీళ్లు పోసారనుకోండి, పిచ్చి తల్లి కళకళ్ళాడిపోద్ది. ఇప్పుడు కూడా కొబ్బరి చెట్టు గురించే చెప్తున్నారు. మరే హాయ్ ఏంటంటే ఆలోచిస్తున్నారు? సంబరం అది చేయించమంటారా? నా మనసు ఏం బాగలేదు. ఆ సంబరం ఏదో నువ్వే చేసినా. మీ మామగారి దగ్గర నుంచి పెద్ద ఎత్తున సార్ వస్తుందండి. ఎన్నాళ్ళుగా నే కట్టుదా కల ఈ రోజు నిజమవుతుంది. అయ్యో ఎంత సంతోషమో. వదినా, ఇన్నాళ్ళుగా తెగిపోయిన సంబంధం ఇవాళ సార పేరుతో కలగబోతోంది. చూసావా?
వాళ్ళ కొద్ది సార్లు తెస్తున్నారు ఎంతైనా గొప్పవాడు గొప్పవాడు. ఆగరా, ఇంకో అడుగు ముందుకేసావంటే నరికి పారేస్తాను. కూలి పని చేసుకుని బతికే పాలేరుగాడివి, నీ చేత సారచేర్లు తీసుకోవడానికి నా కూతురేమన్నా దిక్కుమాలిందనుకున్నావా? పుట్టింటి సారి కావాలని గౌరమ్మ గారు అడిగారు, అందుకని పడివాడి చేతికిచ్చి పంపిస్తాడని నీ యజమాని? ఇన్నాళ్ళుగా మా రెండు కుటుంబాలు విడిపోవడానికి కారణం నువ్వేరా? ఆయన పంపిస్తే మాత్రం సిగ్గు చరం లేకుండా నువ్వెలా వచ్చావు? పని వాళ్ళకి సిగ్గు ఎక్కడ ఉంటుందండి? పని వాళ్ళని చూసాడా పెద్దనా? నెత్తికెక్కించుకున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. భద్రాచలం ఏంటి ఒక్క తన్ను అంటే భద్రాచలంలో పడతావు. రే కాకారావు, నువ్వేంట్రా మధ్యలో ఈ ఇంటి యజమానిలో మాట్లాడుతావు? ఏంటి అనుకుంటే ఇంటి యజమాని కాలేదా? నౌకర్ వదలతో ఏంట్రా మాటలు? అవును, ఆ దరిద్రాన్ని తీసుకెళ్ళ మనం. మొత్తం తీసుకెళ్ళండి. వెళ్ళి నీ యజమానితో చెప్పు, సారంటే బిచ్చం కాదు నౌకర్లతో పంపించడానికి. ఆయన పంపినా పంపకపోయినా, వచ్చినా రాకపోయినా ఆయన కూతురికి ఏ లోటు రాదు, మనవరాలకి ఏ లోటు రాదు. వాళ్ళిద్దరినీ ఆయన కంటే బాగా చూసుకుంటానని చెప్పు. వెళ్ళరా. రే ఆగరా, ఇంకో మాట కూడా వెళ్ళి చెప్పు, నౌకర్ గాడితో పంపిన సారే నా కాలిగోటితో సమానమని. ఏం చెప్తావు? నా కాలిగోటితో సమానమని. పోరా. నువ్వు నౌకర్ పట్రా? నేను నిన్నలా పెంచానా? అందరి ముందు ఆ కుక్క నిన్నలా పిలుస్తుంటే విని ఊరికే వచ్చేసావా? వాళ్ళ అన్నదాంట్లో తప్పే ఉందండి. మీరు సొంత కొడుకులా చూసుకున్నా నేను నౌకర్నే కదా. నరికేస్తాను. ఇంకోసారి ఎవడన్నా నిన్ను నౌకర్ అని అంటే చంపేస్తాను. ఇప్పుడు ఏమైంది అలా కోపడుతున్నారు? నిన్నెవడరా వాళ్ళ ఇంటికి సారి పట్టుకెళ్ళమని చెప్పింది? నాకు ఆ హక్కు లేదేంటి? ఈ ఇంట్లో నీకు అన్ని హక్కులు ఉన్నాయి, కానీ ఆ ఇంటికి నువ్వు ఎందుకు వెళ్ళావని అడుగుతున్నాను. మీరేగా సంబరం చేయమని చెప్పింది. ఈ నాటకాలన్నీ నా దగ్గర ఆడద్దు. నేను అన్నదే పూతకొచ్చిన కొబ్బరి చెట్టు గురించి. నేను మీ మనవరాల గురించేమో అనుకున్నాను. ఊరికే దబాయించుకో. నువ్వు చేసింది తప్పే. నేను చేసింది రైటే. చిన్నయ్య, ఇవాళ ఏ వారం? శుక్రవారం. అది రేపు. ఈ రోజు బుధవారం. నేను ఎన్నో రకాలుగా ప్రయత్నిస్తాను. మీరు ఏది మర్చిపోయినా లక్ష్మీవారం మాత్రం మర్చిపోవట్లేదు. మర్చిపోను. నా ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేను. అయ్యగారు, తమరొక్కరే ప్రతి లక్ష్మీవారం ఎవరికీ తెలియకుండా ఎక్కడికో వెళ్తారంటగా? నేనేం లేదు, మన గుమస్తా అన్నాడు. తామరు వెళ్ళటం మన చెన్నయ్య కూడా ఇష్టం లేదంటగా? నేనేం లేదు, మన నాగమనంది. ఎవరికి తెలియకూడదనే తమరొక్కరే కారు కూడా తోలుకుంటూ వెళ్తారంటగా? నేనేం లేదు, మన అన్నవరం అన్నాడు. తమరు వెళ్ళేది రాజమండ్రి అంటగా. ఎరా, ఎవరేమన్నారని నేను నిన్ను అడిగానా? ఇదిగో, ఇక మీదట ఏదైనా నిన్ను అడిగితేనే నువ్వు నాకు చెప్పాలి. పోరా. అయ్యా, ఇక మీదట ఎవరైనా సరే అడగకుండా నేనేది చెప్పను. ఏంట్రా చంపెంత చేయించుకున్నావు? అక్కడ కొట్టింది ఇక్కడ ఎదిరిందండి. ఏంటమ్మా మంది మట్టి కింద పడేసా? 15 ఏళ్ల క్రితం నాకు తగిలిన దెబ్బ ఇంకా మానలేదు. ఇప్పుడు తగిలిన దెబ్బకి మందేమంటావా? రావే లోపలికి. రే సుబ్బయ్య, అడ్డమైన వాడిని లోపలికి పంపుతారేంట్రా? బయటికి గెంటకుండా. సంతోషంగా ఉండండి.
గోవిందయ్య అయ్యా వీడికి ఇప్పుడు అల్లుడయ్యాడు కదా మళ్ళీ పనిలో చేర్చుకో. అయ్యగారు ఈసారన్న పర్మనెంట్ నేను ఆనందంగా ఉన్నప్పుడు అడిగావు, నువ్వు పర్మనెంటేరా. పెద్ద పనులు చేయడం మానేసి జాగ్రత్తగా ఉండాలి. రేయ్, అన్నారా? అయ్యా నిన్ను వంటకి ఏర్పాటు చేయమన్నాను కదా, చేసావా? చేశానండి. మరి ఇంకా ఇక్కడ నుంచున్నావే, వెళ్ళి ఆ పని చూడు. అయ్యా ఇంతకీ మన ఇంటికి ఇవాళ ఎవరు వస్తున్నారు? నా పాత స్నేహితుడు వస్తున్నాడు. ఓహో. అన్నట్టు మర్చిపోయాను, మేమిద్దరం భోంచేసిన తర్వాత బయటికి వెళ్ళాలి. ఆ పాత గుర్రబండి ఉంది కదా, అది సిద్ధం చేయి. గుర్రబండి? అవ్వండి, అదంటే వాడికి చాలా ఇష్టం. వెళ్ళి సిద్ధం చేయి. నాగమణి అయ్యగారు, వాడికి అన్నం తిన్న తర్వాత తీపి తినడం చాలా ఇష్టం. అది నేనే నేర్పాను. సున్నుండలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. ఒక 40-50 సిద్ధం చేసి. అలాగేనండి. రైట్ అయ్యా, నువ్వు పనిలో చేరావు కదా అయ్యా, పర్మనెంట్ చేశాను కదా అయ్యా, ఇంకా ఎందుకు నిలబడ్డావు? వెళ్ళి ఆకులు ఒక్కలు వస్తుందని సిద్ధం చేయి. వెళ్ళు. ఏమిటా ఇది? నిన్ను ఎవరు చెప్పినట్టు ఈ పని? ఏంటయ్యా, ఇది నేను చేసే పనే కదా. నువ్వు పని అడుగు కదరా, సిద్ధం చేయి. నువ్వు నాకు స్నేహితుడివి. అయ్యో, ఇంకా నీకు కితకితలు పోలేదా? నాకేం కితకతలు లేవయ్యా. అయ్యో అంజనా రైట్ రా. ఒరే ఒక్కసారి ఒరే అనరా. అయ్యో భలే బాగుంటుంది. ఒరే అనరా. బాగుండదండి. ఒక్కసారి బాగుండదండి. అంటావా లేదా? పోరా. ఎన్నేళ్ళయిందిరా ఇలా సంతోషంగా ఉండి. భోంచేద్దాం. ఏరా బిడ్డను చూసొచ్చావా? చూశాను. మన పెద్ద అమ్మాయికి ఇంకొక అంత అమ్మాయి చూస్తుంటేనే ముచ్చటగా ఉంది. నీ కొడుకుని చూసొచ్చావా అని అడుగుతున్నాను. వాడిని చూడడానికే కదా అయ్యా ఇక్కడికి వాడికి వెళ్ళాడు. మీ అమ్మ దగ్గరే ఉన్నాడు. వాడికి అంత పొగరు వచ్చేసినట్టు ఎందుకు రావట్లేదు? నీతో చెప్పలేదు కదా. వాడు ఒక తప్పు చేశాడు. తప్ప ఏంటి అది? వద్దురా, నేనే తట్టుకోలేకపోయాను. నా ఇంటికి నువ్వెందుకు వచ్చావు? రా బయటికి. ప్రభా ఉదయ్, ఏమైంది నీకు? ప్రభా ఎక్కడ లాకెళ్తున్నావు? ప్రభా ఈ ఇంట్లోకి రావడానికి ఎంత ధైర్యం నీకు? వెళ్ళ ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. మన కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని మన ఇంటికి తీసుకురావడానికి మీకు సిగ్గుగా లేదు? లేదు, నాకు సిగ్గు లేదు అసలు. వాడే ఈ ఇంటి గడప తొక్కడానికి నీకు మనసులో వచ్చింది. ద్రోహం చేసిన ఇంట్లోనే మళ్ళీ ఉందామని వచ్చావా? అసలు ఇక్కడ పడుకుంటే నీకు నిద్ర వస్తుందా? ఇక్కడ తింటే నీకు జీర్ణం అవుతుందా? నీకు సిగ్గు, లజ్జ, మాన, అభిమానం ఏమీ లేవా? నీకు జైలు శిక్ష అయిపోయి ఉండొచ్చు, కానీ ఇంట్లో విధించిన శిక్ష నీకు ఇంకా పూర్తి కాలేదు. అది జన్మలో పూర్తి కాదు. వెళ్ళు, 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 ఎవరు గుర్తున్నావు? నీ మంచి ఎవరు చేసుకుంటావు? ఎవరు నిన్ను చంపేస్తా. నిన్ను నన్ను వదులు. మా నాన్న నన్ను తిడతాడు, చంపుతాడు, కొడతాడు. అడగటానికి నువ్వెవరు? అసలు మీ గాలి తగలకూడదని నాటుకోడి నీ కొడుకుని బయట పంపించాను. మళ్ళీ నువ్వు దాపరించావు. వెళ్ళిపో, మర్యాదగా వెళ్ళిపో. నాటకవాడు పంపించావా? అవును, గారాబంగా పెంచిన కన్న కూతుర్ని బయటకు పంపించి మెడపట్టి గెట్టవలసిన పనుని ఇంటి యజమానిలాగా పెంచారే, అదే నాకు నచ్చలేదు. అందుకని చెన్నై నన్ను చెరచిపోయాడని నాటకం ఆడాను. మీ నుంచి విడదీశాను. అయ్యా 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 అయ్యా, తప్పు చేశాను, తప్పు చేశాను. ఊరుకోడయ్యా, మీరు కదయ్యా తప్పు చేసింది. నేను తప్పు చేశానయ్యా. నేను ఈ ఊరికి రావడం ఎవరికి ఇష్టం లేదు. అలాంటిది అమ్మాయి గారికి మాత్రం ఎట్టా ఇష్టం ఉంటుందయ్యా. నన్ను మర్చిపోండి అయ్యా, మర్చిపోండి. చూడండి అయ్యా, చిన్న వయసులో చెవులు కుట్టించినప్పుడు కూడా ఆడవని బంగారు తల్లి ఇప్పుడు ఎట్టా కంటతల పెట్టుకుంటుందో. అయ్యా, మీరు ఇక్కడ ఎప్పుడు అమ్మాయి గారి మీద సేవ్ చేసుకోమాకండి అయ్యా. చేసుకుని అమ్మాయి మనసు బాధ పెట్టద్దు మీరు. అమ్మా, అయ్యే ఎప్పుడైనా నేను పొరపాటు భగవంతుడు నేను సర్దు.
ఇప్పుడు నేను ఏమన్నాననే ఆ దొంగ ఏడుపు వేస్తున్నావు వేషాలు అనబెట్టు. పెడతా పెడతా. ఏంటి అలా గించుకుంటావేంటి? నేను ఇప్పుడే వెళ్తానంటున్నానా? టౌన్ లో ఇల్లు అది చూసుకోవడానికి కొంతకాలం పడద్ది, ఆ తర్వాత కదా. అసలు పుట్టి పెరిగిన ఊరు వదిలిపెట్టి వెళ్ళాల్సిన అవసరం ఏమొచ్చిందా? జైలు నుంచి విడుదలయ్యాడంట నీ కొడుకు. నీ కొడుకు మొహం చూడకూడదనే ఊరు వెళ్ళిపోతుంట. ఏ నా కొడుకు అనకపోతే మీ నాన్నని చెప్పలేవా? అయ్యగారి కుటుంబానికి ద్రోహం చేసిన వాడిని అలా పిల్లడానికి నేనే సిగ్గుమాలోనే కాదు, తలుచుకుంటే కడుపు మండిపోతుంది. ఆ పిల్ల ఉందే నన్ను మా పెద్దయ్యని విడదీసింది, నాటకం వాడి, దానికి కూడా కారణం నీ కొడుకే. చాలు చాలు, ఆయన గారి గురించి కబుర్లు ఎందుకు, లేదు జనం పెట్టు. పెడతా, పెట్టుకు తినరా. మా చేత కాదు, తింటాంలే. తండ్రి నా బంగారు, ఎట్టున్నావయ్యా? బాగున్నావా? నిన్ను చూసి ఎన్నేళ్ళయిందయ్యా. నువ్వు వస్తున్నావని ఒక్క ఉత్తరం ముఖ రాస్తే నేను స్టేషన్కి వచ్చేదాన్ని కదా. అవుతావెందుకయ్యా? నేను అన్నది రైల్వే స్టేషన్, నువ్వు ఉండే స్టేషన్ కాదు. నువ్వు ఉండే స్టేషన్కి అయ్యగారు తప్ప ఎవరూ రాకూడదని చెప్పేమట్టుగా. అవునే, అక్కడ నేను పడుతున్న బాధ నువ్వు చూసి తట్టుకోలేవే, అందుకే రావుతున్నాను. ఏమ్మా నువ్వెట్టాగున్నావే? నాకేం తక్కువయ్యా, నువ్వెట్టా చూసుకున్నావో నన్ను నీ కొడుకు అట్టగా చూసుకుంటున్నాడు. వాళ్ళలోనే నిన్ను చూసుకుంటున్నా. ఓసారి చూడాలనిపిస్తుంది. ఎవరిని? నా బిడ్డని. దానికేంట్రా, రా. నీ కొడుకు నువ్వు చూసుకోవటానికి నన్ను అడుగుతావేంట్రా? మరి ఆడు నీ మీద కొంచెం కోపంగా ఉన్నాడయ్యా. ఇప్పుడు చూసే కంటే 4 రోజుల తర్వాత. ఎందుకంటే నిన్నేమైందా అంటే నేను తట్టుకోలేదయ్యా. పర్వాలేదులేమ్మా, ఇంకోసారి వచ్చి చూస్తాను. సిబ్బంది, నీ బాధ నాకు తెలుసయ్యా. బిడ్డను చూడాలని ఎంతో ఆశతో వచ్చావు. ఓ పని చేస్తావా? ఇటు నుంచి ఆ కిటికీ కడిగిరా, నిన్ను చూడకుండా నీ కాడిని చూపిస్తాను. పద అట్రా. నా మీద నీకు ప్రేమాభిమానాలు ఉన్నాయి కదా. అదేమాటయ్యా? నేను బాగుండాలని నువ్వు ఆశపడుతున్నావు కదా. మీరు 100 కాలాల పాటు చల్లగా ఉండాలయ్యా. అయితే నా మీద ఒట్టు, జరిగిన నిజం నాకు ఇప్పుడు చెప్పాలి. నేను నాశనం అయిపోతే నీకు. అయ్యా, నా మీద మీకు ఎంత ప్రేమ ఉందో నాకు తెలుసయ్యా, కానీ నేను చెప్పబోయే విషయం మీరు ఎవరికి చెప్పనని నా మీద ప్రమాణం చేస్తే నేను తప్పకుండా చెప్తాను. సరిగ్గా అప్పుడే అమ్మాయి గారి మెడలో తాళి కట్టడం అయిపోయింది. చూస్తూ చూస్తూ అది ఎలా తెంచగలని చెప్పండి. అదే కనుక జరిగితే నేను తట్టుకోగలరా? అందుకే నేరం నా మీద తీసుకున్నాను. అల్లుడు గారు ఏదో తొందరలో చేసేసుకుంటారయ్యా. ఆయన తప్పకుండా మారుతారు. మన అమ్మాయి గారిని బాగా చూసుకుంటారని నమ్మకం నాకుంది. అయ్యా, దయచేసి ఈ విషయం చెప్పండి. అల్లుడు గారు కూడా అడగండి అయ్యా. పొరపాటు అమ్మాయి గారికి తెలిస్తే అల్లుడు గారితో కాపురం సరిగా అదే కనుక జరిగితే నేను ప్రాణాలతో చచ్చిపోతాను. నా కూతురు బాగుండాలని ఆలోచించావు కానీ నీ తల్లి బిడ్డల గురించి ఆలోచించావా? దానికి మీరున్నారు కదయ్యా, మీరే చూసుకుంటారు.
అడవకండి చిన్నమ్మ, రండి ఆడుకుందాం. నీతో రాను, ఎప్పుడు నీతో ఆడను. మీ నాన్న మంచోడు కాదు. అతను మా నాన్నే కాదు, నేను ఆ ఇంటికే వెళ్ళను. రండి చిన్నమ్మ ఆడుకుందాం. నౌకరు చేసావు ఎందుకు దాని చేపడు కాదు. ఎందుకు తమ్ముని కొట్టావు? ముందు తనే నన్ను కొట్టాడండి. వీడి ముందు మన ప్రభాతం కొట్టాడు, అందుకే నేను వాడిని కొట్టాను. కావాలంటే అడుగు. అవునమ్మా? అవును, చిన్నయ్యే నన్ను కొట్టాడు. చూసావా, వీడు అయ్యో చేసిన పనికి వీడిని ఆ రోజే గంటే తెలిసింది. చెప్పకండి, చెయ్యండి. గౌరీ చెప్పింది కూనికోర్ కొడుకు ఇంట్లో ఎందుకని. ఎవరా కూనికోరు? వీడి బాబు ఏదో తెలియక తప్పు చేస్తే దాన్ని వీడేం చేస్తాడు? ఇదిగో, ఈ రోజు నుంచి వీడికి ఈ ఇంటి బిడ్డ ఇక్కడే ఉంటాడు. రారా. నాన్న, మీ స్నేహితుడు కొడుకని నెత్తికెక్కించుకోకండి. కావాలంటే అనాథాశ్రమంలో చేర్పించండి. వీడేమో అనాథ కాదు. మీరేం నాకు సలహా చెప్పక్కర్లేదు. ఎక్కువ మాట్లాడారంటే మర్యాద దక్కదు. ఏంటి నాన్న మీరనేది? కాదండి, నాతో నాన్నగారు ఎప్పుడు ఇలా మాట్లాడలేదు. ఇప్పుడు వీడి గురించి చెప్పారుగా ఈ ఇంటి బిడ్డని. ఎవరికి తెలుసు, ఆయనకే పుట్టుండొచ్చు. ఏంటండి మీరు అలా మాట్లాడారు? ఏదో పొరపాటు నోరు జారేశాను. నన్ను క్షమించండి బాబు. గోవిందయ్య, అయ్యా ముందు యాదవ్ని మెడబెట్టి బయటికి ఏంటండి. ఏదో నోరు జారి అన్నానని అన్నారు కదంటయ్యా. ఏంటయ్యా నోరు జారేది? మనసులో ఉంటేనే బయటకు వస్తుంది. ఇక మీద ఈ దరిద్రుడి మొహం నేను ఈ జన్మలో చూడను. ఏంటి నాన్న మీరు అలా అంటున్నారు? ఆయన ఇంటి కల్లుడు. అందుకే వాడిని ఇంకా చంపలేదు. ముందు వాడిని ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పు. ఆయన వెళ్ళిపోతే నేనేమైపోవాలి నాన్న? వాడు నిన్ను సుఖపడివాడు. పెద్దగా నువ్వు ఇక్కడ ఉండు. ఇంత చిన్న విషయానికి కూడా. ఏది చిన్న విషయం? వాడేం చూడు, నువ్వు వాడితోనే కలిసి ఉండాలనుకుంటే వాడితోనే వెళ్ళిపో. వాళ్ళిద్దరూ మీ కళ్ళ ముందు ఉండాలనే కదా ఇల్లరికం సంబంధం చేశారు. అది వాడు చేసిన తప్పురా. ముందు ఈ కుక్కను బయటకు వెళ్ళమని చెప్పు. ఉన్న ఫలంగా బయటకు వెళ్ళమంటే నేను మీ కూతురు అడుగు తినాలి. గోవిందయ్య, అయ్యా లాయర్ని పిలిపించి నా ఆస్తిలో సగం నా కూతురు పెద్ద రాయమని చెప్పు. అంతకంటే ముందు ఏంటమ్మా ఇది? సింహాద్రి, నీది చాలా పెద్ద మనసు అయ్యా. నువ్వు తప్పు చేయలేదని నాకు ఆనాడే తెలుసు. కానీ నీ యజమాని కూతురు చల్లగా ఉండాలని ఆ నిందు నీ నెత్తి మీద వేసుకుని 15 ఏళ్ళు ఆ నరక యాత్ర ఎట్ట అనుభవించావయ్యా. నువ్వు నా పెట్టవు కదయ్యా, నా పెట్టవు కాదు, చేతులెత్తి మొక్కాల్సిన దేవుడు అయ్యా. ఏంటమ్మా ఇది పిచ్చిదాన్నగా? ఇందులో నేను చేసినే ఉంది. నాలంటోడి భుజం మీద చెయ్యేసి నలుగురిలో ఈడు నా స్నేహితుడని చెప్పిన ఆయన మనసు గొప్పదమ్మా. దాంతో పోలిస్తే నేను చేసింది ఏ పాటిది? నా కూతురు క్షేమంగా ఉండాలని నా చేత గుర్తించుకున్నావు. కానీ నీ కొడుకే నిన్ను అసహించుకుంటుంటే అది చూసి తట్టుకోలేకపోయాను రా. అందుకే అంతా చెప్పేశాను. నన్ను క్షమించరా సింహాద్రి. నాన్న, నువ్వు చాలాసేపు నుంచి ఆకలితో ఉన్నావు. నీ నోటి దగ్గర కూడా నేనే పడేశాను. ముద్దు తిన్నానా? ఎల్లయ్యా, నీ కొడుకే నిన్ను పిలుస్తున్నాడు. ఎల్లయ్యా, ఎల్లు. ఇంతకాలం నేను ఎంత తప్పుగా అర్థం చేసుకుంటాను. క్షమించారా?